చంద్రకళ రాగానే విరాట్ అయితే చంద్రకళపై కోప్పడుతూ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు శృతిని ఏమైనా అన్నావా అని చెప్పి అడుగుతాడు. అది వినగానే చంద్రకళ అయితే అది విరాట్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు శృతిని ఏమైనా అన్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే అది విరాట్ సార్ తను ఆదిని దొంగ అని అనింది. కానీ తను మాత్రం ఆ ప్లేస్లో ఉండి నిన్ను నేను దొంగ అంటే ఎలా ఉంటుంది నీకు చెప్పు అని చెప్పి నేను అన్నాను అంతే అని చెప్పి అంటుంది. ఇక చాలు ఆపు చంద్ర, నువ్వు అలా అని ఉండకూడదు. శృతి ఎంత ఫీల్ అయిందో నీకు తెలుసా? శృతిని అలాంటి మాట ఎందుకన్నావు? దొంగ అని నిన్నంటే నువ్వు ఊరుకుంటావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు అన్నదానికి శృతి చాలా ఫీల్ అయ్యి తనైతే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది తెలుసా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నీలాంటి వాళ్ళతో మాట్లాడడమే వేస్ట్ అని చెప్పి విరాట్ అయితే అక్కడ ఉన్న శృతికి కాల్ చేస్తాడు. ఇక శృతి అయితే చనిపోవడానికి అక్కడ లోయల దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక శృతి వాళ్ళ బావ ఫోన్ రావటంతో అది చూసి కట్ చేసేస్తుంది. సరే ఇక శృతి ఫోన్ కాల్ కట్ చేయటంతో అక్కడ ఉన్న విరాట్ కంగారు పడుతూ ఉంటాడు. శృతి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, కట్ చేస్తుంది. తనకి కానీ ఏమైనా జరగాల నీకు ఉంటుంది అని చెప్పి విరాట్ అయితే చంద్రకళకు వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శృతి అయితే సూసైడ్ చేసుకోవడానికి లోయల దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక శృతికి ఏమైనా జరిగిందంటే నిన్ను ఈ భూమి మీద ఉంచను అని చెప్పి విరాట్ అయితే చంద్రకళకు వార్నింగ్ ఇస్తాడు. అది చూసి చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విరాట్ అయితే చంద్రకళ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక శృతిని నెతకడానికి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.